ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికి కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. దేవుడు యోహాను సువార్త 4:24 ప్రకారం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాళ్ళం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే మత్తయి సువార్త 11:29. మత్తయి సువార్త 11:29 చూద్దాం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నవి. ఆయన కాడి సులువుగాను భారం తేలిగ్గాను ఉన్నవి. అయితే ఇక్కడ మనం ముఖ్యమైన కీ పాయింట్ ఏంటంటే నేర్చుకొనుట అనే అంశం మీద మనం అప్పుడు కొన్ని రిఫరెన్స్లు మనం చూద్దాం బైబిల్ నుంచి. దీనిలో ఫిలిప్ ఏషియా రాసిన పత్రిక 42:2-3 చూద్దాం. యెషయా రాసిన పత్రిక యెషయా గ్రంథం 42:2-3 చూద్దాం. 2-3 అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధుల్లో వినపడనీయుడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపు నారు ఒత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. న్యాయం అంటే ఆయన ఏం చేస్తాడు? నలిగిన రెల్లును అతడు విరువడు అంటే నలిగిన రెల్లును కూడా వెతడు. అంటే ఎవరిని కూడా కష్టపెట్టే స్వభావం కాదు. అందరూ కూడా అన్ని కనికరాన్ని కోరుతున్నాడు కానీ వేరే ఇంకేం కోరట్లేదు. దీనిలో ఇంకో మాట ఏం చూస్తా అంటే నేను బలులను కోరట్లేదు కానీ కనికరాన్ని కోరుతున్నాను అన్నాడు. ఆయనకి ఏంటంటే విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టం. విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టం. అందువల్ల ఏంటంటే బలు కోరట్లేదు కానీ విరిగి నలిగిన మనసునే నేను కోరుకుంటున్నానని చెప్పి ఆయన మాట సెలవిస్తాడు, వాక్యం సెలవిస్తుంది. తర్వాత దీనిలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:7-8 ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:7-8 చూసినట్లయితే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. అంటే ఎంత కనికరాన్ని కలిగి ఉంటాడు చూడండి, ఎంత ప్రేమ కలిగి ఉంటాడు, విధేయత కలిగి ఉంటాడు చూడండి అని. అందుకని విధేయత చూపి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. అందుచేతను పరలోకముందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. కాబట్టి దీనిలో ఇంకో మాట కూడా చూద్దాం. పేతురు 2:21-23 చూద్దాం. పేతురు 2 పేతురు మొదటి పేతురు 2:21-23 దీనిలో ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాది ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థనవుతున్నారు. అంటే మన మీద ఆయన ఏంటంటే కనికరం చూపిస్తాడు. కనికరం కలిగిన తండ్రి, సాత్వికుడు, ధ్యాన మనసు కలిగిన వాడు. దీనిలో ఇంకోటి తీసుకుందాం. ఈ కీర్తన 103:13 చూద్దాం. కీర్తన 103:13 తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి పట్ల జాలిపడును. సరే, దీనిలో ఇంకోటి ఏంటంటే మనకి మత్తయి సువార్త 6 6
తర్వాత కాబట్టి అంటే ఆయన కుమారుడు తండ్రి తన కుమారుల ఏళ్ళ జాలిపడినట్టు యెహోవా తన యందు భక్తులు గాలి వారి ఏళ్ళ జాలిపడు. తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటంటే ఆయన ఎంత కనికరంగా సంపన్నుడు అంటే, కాబట్టి అన్ని రకాల్లో కూడా మనం కుమారుడు తండ్రిని రొట్టెనడిగితే చేపనడిగితే చేపనడిగితే పావనిస్తాడా? ఇవ్వడు కదా. చేపనడిగితే పావనివ్వడు. తర్వాత రొట్టెనడిగితే రాత్రినిస్తాడా? ఇవ్వడు కదా. మన ఇవ్వం కదా. తల్లిదండ్రులు పిల్లల అవసరాలు బట్టి మనం ఏ తీరుస్తాం. మన తండ్రి మన అవసరాలకు ఎక్కువ కూడా అన్ని విషయాల్లో మన కోరికలు తీర్చే తండ్రి ఆయన. అడుగులు ఇచ్చేదను తట్టుడు తీయబడిన వెతుకుడు దొరుకుతానని చెప్పి అన్నాడు కదా. మనం ఏది అడిగినా కూడా తండ్రి వద్ద నుంచి మనం పొందుకోగలం. దీనిలో 1 యోహాను 5వ అధ్యాయం 13-14 వచనంలో మొదటి అధ్యాయం యోహాను స్వార్థ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13-14 వచ్చిన చూద్దాం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినో ఆయన మనవి ఆలకించినది. దీనిలో కూడా యోహాను సువార్త 14 కూడా ఏం చెబుతాయంటే, నా నామను మీరు ఏది అడిగినో అది మీకు 14:14లో నా నామను మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను కనుక్కొని ఆయన ప్రేమకు పాత్రలమై ఆయన నామాన్ని మనం ఏది అడిగినా కూడా తప్పనిసరిగా ఆయన మనకి అనుగ్రహించను. అడిగినను చేతునని చెప్పి అన్నాడు, చేస్తాడు. నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటాక ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యరూప ఆత్మని మీ దగ్గర ఉంచును. మనం ఏదైనా అవసరాల్లో ఏదైనా అక్కర్లో ఉన్నట్లయితే మనం ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరాలను తీరుస్తారు, అక్కర్లు తీర్చుతాడు, అవసరాల్లో ఆదుకుంటాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, మన దీనిలో చూసినట్లయితే యోహాను సువార్త కొండ మీద ప్రసంగంలో మనకు 5, 6, 7 అధ్యాయాలు చూసినట్లయితే, కొండ మీద ప్రసంగం 5, 6, 7, 8 అధ్యాయాలు చూసినట్లయితే ఆయన బోధలు ఎలాంటివి అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడానికి ఆయన బోధలు ప్రయోజనకరమైనవి, ఆశీర్వాదకరమైనటువంటి ఆశీర్వాదకరములు ఆచరణాత్మకాలు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఆయన పిలుపు యూనివర్సల్ పిలుపు ఏంటంటే 11:28 చెబుతాడు. యోహాను సువార్త 11:28 ఏం చెబుతాయంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా, మోసుకొనిచున్న సమర్థంలా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్దకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడు సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నది. కాబట్టి మరి దేవుని ఇచ్చిన యూనివర్సల్ పిలుపు ఏంటంటే నన్ను అందరికీ ఏమైనా పిలుపునిస్తున్నారంటే ప్రయాసపడి భారం మోయించున్నారు సమస్త జనరాలు, నేను సాత్వికుడు దీన మనసు గలవాడు, నా దగ్గరకు వచ్చి మీ ప్రయాసలను తీర్చుకోమని చెప్పి ప్రభు సెలవిస్తున్న మాట వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత దీనిలో 3 యోహాను 2
యోహాను రాసిన మూడో పత్రిక, యోహాను రాసినటువంటి మూడో పత్రిక 2వ వచనంలో చూద్దాం. యోహాను రాసిన మూడో పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించున్నాను. ఇక్కడ యోహాను భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మన శారీరకంగా, మానసికంగా, అంటే ఫిజికల్గా మనం డెవలప్ అయినా కూడా ఆ మానసికంగా కూడా మనం వర్ధిల్లాలి. మానసికంగా అంటే ఆత్మీయంగా కూడా వర్ధిల్లాలి. అది ఆత్మకు సంబంధించిన విషయం. ఇది వర్ధిల్లటం అనేటువంటి. శారీరకంగా మనం నిత్యం ఆహారం తీసుకుంటూ ఉంటాం. ఆహారం దేనికోసం? శరీరాన్ని బలపరచుకోవడం కోసం ఆహారం తీసుకుంటాం. అట్లాగే ఆత్మను బలపరచుకోవడం కోసం ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవాలి తప్పనిసరిగా. అందుకే ఈ మాట ఏమంటాడంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించున్నావు. ఇప్పుడు ఆత్మలో వర్ధిల్లేవంటే ఎట్లా ఉంటాయంటే, కనికరం కలిగి ఉంటాం, ప్రేమ, కనికరం, శాంతి, సమాధానాలు, సంతోషాన్ని కలిగి ఉంటాం. అప్పుడు ఏమవుద్దంటే ఆత్మీయంగా మనం ఎట్లా ఉంటామంటే దృఢంగా, నమ్మకంగా ఉంటాం, విశ్వాసంతో ఉంటాం. కాబట్టి ఇక్కడ దీనిలో ఇంకో విషయం ఏంటంటే, ఈ రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతం వరకు మహిమ కలుగును గాక. అంటే మనం దేనిలో అభివృద్ధి చెందాలి? ఆత్మలో వర్ధిల్లని కొలది అన్ని విషయాలు ఆత్మలో వర్ధిల్లమని అంటున్నాడు. ప్రియుడు ఆత్మలో వర్ధిల్లమని చెప్పి అని అంటున్నాడు. అంటే ఆత్మలోనే కాకుండా అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందాలి. ఆయన కృపకు పాత్రలం కావాలి. ఈ కృప అంటే ఏంటంటే మనం మన క్రియలను బట్టి మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఇది కాదు, మెర్సీ కాదు. అందువల్ల ఏంటంటే ఆయన అది ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంతో వచ్చిన చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అంటే మనలో విశ్వాసాన్ని బట్టి మన కృపలో ఆయన కృపచేత రక్షించబడ్డాం. అంటే రక్షించబడటానికి ఆయన ఉచితమైనటువంటి కృపే. అందుకనే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది మరియు వాటి యందు మనము నడుచుకోని వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి కృప అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దేవుడు ఇచ్చినటువంటి వరం అది మనకి. తర్వాత దీనిలో ఆత్మవరాలు ఉన్నాయి. తర్వాత ఈ వరాలు కూడా ఉన్నాయి, పరిశుద్ధాత్మ వరాలు కూడా ఉన్నాయి మనకి. ఆ వరాలు దాన్ని బట్టి అక్కడ వరాల గురించి చెప్పబడింది. ఈ వరం ఏంటంటే మనిషి ఆత్మీయంగా బలపరచబడాలి. కృప చూపటం అంటే ఎదుటివారి పట్ల కనికర భావాన్ని కలిగి ఉండాలి, ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే రెండో పేతురు 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. మనం ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన ఇప్పుడు యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆయనకి యుగాంత దినం వరకు మహిమ కలుగును గాక. తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటంటే ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. దీనిలో మన ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఆత్మలో వర్ధిల్ల కొలది, మానసిక శారీరక వర్ధిల్ల కొలది ఆత్మలో కూడా వర్ధిల్లమని చెప్పి అన్నాడు. దీనిలో యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో ఆత్మలో వర్ధిల్ల కొలది మీ ప్రియుడు ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తారంటే ప్రేమ కలిగి సత్యం చెప్పుచు, ప్రేమలోను సత్యంలోను క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి.
దీనిలో పౌలు భక్తులు ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోమంటాడు. అంటే అతను ఎంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు చూడండి పౌలు భక్తుడు, నేను క్రీస్తుని పోలి. అంటే అది పౌలు భక్తుడు తన హృదయాన్ని దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు, పరిపూర్ణంగా అందువల్ల ఏంటంటే అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకోమని సలహా ఇస్తాడు మనకి. అందుకని ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తు వల్ల ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎఫెసీలు రాసిన పత్రిక 4:15 ఏమంటే అందుకని మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగి సత్యం చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. సత్యం అంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆయన మాటే సత్యం, అది అందువల్ల ఏంటంటే ప్రేమ కలిగి సత్యం చెబుతూ ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. దీనిలో 1 పేతురు 1:22 కూడా ఏం చెబుతుంటే, మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారు ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించండి. ఎప్పుడైతే మనం సత్యం చెప్తామో, సత్యానికి విధేయులు అవుతామో, దీనిలో మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కుటముగాను ప్రేమించండి. తర్వాత దీనిలో రోమీయులకు రాసిన పత్రిక 12:9 ఏం చెబుతుంటే, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. మన ప్రేమ అట్టుండాలి, నిష్కపటమైనది ఉండాలి. అది చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. తర్వాత దీనిలో మలాకి 4:2 చూద్దాం. మలాకి 4:2 చూద్దాం. నాలుగో అధ్యాయం 2వ వచనం. అయితే నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగుచేయును, కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందురు, మీరు వారిని అణగదొరుకుదురని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, మనం అయితే ఆయన నామందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడని చెప్తున్నాడు. అతని రెక్కలు ఆరోగ్యం కలుగుచేయును, కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతు వేయనట్లుగా గంతులు వేస్తారు. తర్వాత దీనిని ఇంకో మాట తీసుకున్నట్లయితే 2 పేతురు 2:20 కూడా చూద్దాం ఒక మాట. 2 పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యముల నుంచి తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఏళ్ళ వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవును. కడవరి స్థితి ఎట్లా ఉంటుంది? మొదటి స్థితి అంటే మొట్టమొదటి ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత లోకమాన్యములను తప్పించుకొని తర్వాత మరలా వాటికి అంటే ప్రభువు అనుభవ జ్ఞానంలోకి మనం చేరిన తర్వాత మళ్ళీ లోకమాన్యాలములను తప్పించుకొని తర్వాత లోకమాలిన్యములను తప్పించుకున్న తర్వాత, లోకమాలిన్యం అంటే ఏంటి? ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, వాటిని తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడినట్లయితే, అప్పుడు ఈ మరలా చిక్కుబడినట్లయితే ఏమవుతుంది అనమాట? వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదిగా ఉన్నారు. దీనిలో మత్తయి సువార్త 12:43-45 కూడా చెప్తాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండదు. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును, అది దానిలో ప్రవేశించి అక్కడ కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడబడి స్థితి మొదటి స్థితి కంటే చెడదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించాను. అంటే ఏంటంటే మొట్టమొదటిలో ఒకసారి దేవుని అనుభవ జ్ఞానంలోకి మనం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోయి మళ్ళీ ఈ లోక స్థితికి, ఈ లోక ఆశలకు మరి లోబడిపోయి ఉన్నట్లయితే
అప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, మన దారి అంటే మనలో నుంచి ఒకసారి వెళ్ళిపోయినటువంటి సాతాను. ఎప్పుడంటే మొట్టమొదటిలో దేవుని అడుగుజాడలో, దేవుని పట్ల భయభక్తుల్లో మనం ఉన్న రోజుల్లో మన నుంచి వెళ్ళిపోయినటువంటి సాతాను మళ్ళీ ఏం చేస్తుందంటే, మనలో ఎప్పుడైతే మొదటి స్థితి కంటే మొట్టమొదటి మన ఈలోప అనుభవ జ్ఞానం నుంచి మళ్ళీ మాలిన్యంలోకి చిక్కుబడినట్లయితే అప్పుడు మళ్ళీ అది వచ్చి మనలో జరపడుతుంది. అప్పుడు మన స్థితి ఎట్లా ఉంటుంది, మొట్టమొదటి స్థితి కాస్త కూస్తే విశ్వాసంగా ఉన్న, ఆ తర్వాత మన స్థితి ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి దేవునిలో మర్చిపోయి మళ్ళీ ఈ లోకంలోకి ప్రవేశించినట్లయితే లోకంలో పరిస్థితి అంత దయనీయంగా ఉంటుందని చెప్తున్నాడు భక్తులు మనకి ఇక్కడ. అది కడపడి మొదటి స్థితి కంటే చెడదగును, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎఫ్ఎస్సి 4:17-18 వచనాలు చూద్దాం. ఎఫ్ఎస్సి 4:17-18 వచనాలు. ఎఫ్ఎస్సి 4:17-18 వచనాలు చూద్దాం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకోనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. మనసు ఏం చెప్తే చేస్తున్నారు, దేవునికి చిత్తానుసారంగా నడుచుకునే పరిస్థితి లేదు. వాళ్ళు అన్యులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అన్యులంటే దేవుని నమ్మని వారు ఆ విధంగా వ్యవహరిస్తారు. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారు, తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. మనసుకు నచ్చిన వ్యర్థత అంటే అనవసరమైన విషయాల్లో వాళ్ళు తలదూర్చి దాని ప్రకారం వాళ్ళు నడుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే కొలస్సీలు రాసిన పత్రిక 1:10 చూద్దాం. కొలస్సీ 1:10 10-15 చూద్దాం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమగునట్లు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమలాలు కూర్చున్నారు. కాబట్టి ఏంటంటే మనం ఎక్కడ దారి తప్పిపోతాము, మళ్ళీ కడపడి మొదటి స్థితిలోకి వెళ్ళిపోతామని చెప్పి పౌలు భక్తులు ఏం చేస్తున్నారంటే మనల్ని ఏం చేయమన్నాడు, ఆయనకు తగినట్లుగా నడుచుకోండి, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమకి శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడలేదు తేజవాసులైన పరిస్థితులు స్వాస్థ్యంలో పాలువారగినట్లు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. తర్వాత హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇక్కడ మొదటి వచనం కూడా ఒకసారి చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనం ఆవరించి ఉన్నందున ఎంత సాక్షి సమూహం. హెబ్రీయులు రాసిన 11వ అధ్యాయంలో ఆయన భక్తుల గురించి ఎక్కువ రాశారు. మేఘం వల్ల అంత విశ్వాసంతో కూడినటువంటి భక్తుల గురించి 11వ అధ్యాయంలో ఎక్కువగా వివరించబడుతుంది. ఎక్కువ మందిని గురించి దాన్ని చెప్పబడుతుంది. అందువల్ల ఇక్కడ ఈ మాట ఏమంటారంటే గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమున కర్తవ్యం దాన్ని కొనసాగించువాడునని యేసు వైపు చూచు మన ఎదుటి ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాము. ఆయన తన ఎదుటి ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యారు. అంటే మనకి ఎంత ధన్యతనిస్తాడంటే దేవుడు ఆయన కుడి పార్శ్వమున కూర్చునేటువంటి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చునేటువంటి ధన్యతను మనకు అనుగ్రహిస్తాడు. అందువలన ఆయన ఓపికతో ఆయన కోసం దీనిలో హెబ్రీయులు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే 11వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే 24వ వచనంలో ఇక్కడ మనకు మోషే కనపడతాడు. 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించడానికి ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమును దృష్టించాను. విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూస్తున్నట్టు
స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు దేశంలో విడిచిపోయాను. ఐగుప్తు దేశం నుంచి విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మోషకి వచ్చిన సందర్భం జరుగుతుంది. మోషే అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో కుమార్తెగా అక్కడ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఐగుప్తులోనే ఉంటాడు. అన్ని విద్యల్లో ప్రావీణ్యత పొందుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఒకసారి బయటకు వచ్చినప్పుడు ఐగుప్తీయుడు ఒకడు ఎబిరుడు ఒకడు కొట్టుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఏం చేస్తాడంటే ఐగుప్తీయుడిని కొట్టేసి చంపేసి దానిలో ఇసుకలో పాతి పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ రెండో సందర్భంలో ఇట్లా వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు హెబ్రీలు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు చెప్తాడు, ఎందుకు మీరు గొడవ పడుతున్నారంటే అందులో ఒకడు అంటాడు, నీకు ఎవరు అధికారం ఇచ్చారు, మమ్మల్ని గద్దించడానికి ఎవరు అధికారం ఇచ్చారు, గతంలో వాడిని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపుదాం అనుకుంటాం. అప్పుడు భయపడిపోయి ఏం చేస్తాడంటే విశ్వాసం బట్టి అతను అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. ఐగుప్తుని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? మిద్యాన్లోకి వెళ్ళిపోతాడు. మిద్యాన్కి వెళ్ళిన తర్వాత మిద్యాన్లో ఒకడు ఇత్రో కుమార్తెలు ఇద్దరు కూడా గొర్రెలు మేపుతూ ఉంటే అక్కడ ఏం చేస్తాడంటే వాళ్ళతో సహాయం నీళ్లు తోడిపోయటానికి సహాయపడతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తండ్రికి ఇత్రో చెప్తే ఎందుకు వదిలిపెట్టారు తీసుకురామని చెప్తాడు. తీసుకెళ్ళి ఇంటికి పోయిన తర్వాత అక్కడే ఉంటూ ఇత్రో గొర్రెలు కాస్తూ ఏం చేస్తాడంటే ఇత్రో కుమార్తెను చేసుకుంటాడు. అక్కడ తర్వాత సందర్భం ఏంటంటే అతనికి ఏమన్నా గొర్రెలు మేపే సందర్భంలో మండుచున్న పొదలోకి రావటం చూడటం, దేవుడు అతన్ని వాడుకోవటం, ఈ ఐగుప్తు దేశానికి పంపించడం, ఐగుప్తు దేశం నుంచి ఏమన్నా ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిపించుకురావటం, ఇదంతా కార్యక్రమం తర్వాత జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయం 14-17 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 11 మత్తయి సువార్త 4వ అధ్యాయం 11 వచనం 17 వచనం 11 వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేసిరి. దేవతలు ఇక్కడ ఏం జరుగుతుందంటే 4వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే అపవాది చేత శోధించబడతాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత అపవాది చేతికి అప్పగించబడతాడు. అపవాది చేత శోధించబడిన తర్వాత అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవతలు వచ్చి ఆయన పరిచర్య చేసిరి. 17వ వచనంలో ఏం చెప్తాడంటే పరిచర్య చేసిరి. 17వ వచనంలో అప్పటి నుండి ఆయన పరిచర్య ఆ తర్వాత అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారుమనసు పొందులని చెప్పుచు ప్రకటన మొదలుపెట్టింది. ఏం చేస్తాడంటే అక్కడి నుంచి శోధన నుంచి తప్పించుకున్న తర్వాత దేవతలు పరిచర్య చేసిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ఈ మారుమనసు సువార్తను ప్రకటన యేసు పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారుమనసు పొందులని చెప్పుచు ప్రకటించ మొదలుపెట్టింది. యేసు గలిలయ తీరం ముందు నడుస్తుండగా తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 23-24 వచ్చిన చూద్దాం. దానిలోనే 23-20 యేసు వారి సమాజ మందిరంలో భోజించు రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ అంతటా సంచరించాను. ఇక్కడ సమాజ మందిరం ఏంటంటే సినగోగ్ అంటారు. సినగోగ్ అంటే ఏంటంటే ఈ యూదుల సమాజ మందిరం. మనం మామూలుగా క్రిస్టియన్స్ చర్చ్ మనం ఎట్లా అనుకుంటాము, యూదులకు సమాజ మందిరం కూడుకునేటువంటి స్థలం అది. మన మందిరంలో కూడుకున్నట్లుగా మన మందిరం చర్చ్ అంటాం, వాళ్ళు ఏమైనా సమాజ మందిరం అంటారు. సమాజ మందిరంలోకి వెళ్ళి సమాజ మందిరంలో బోధించు రాజ్యం గురించి సువార్తను ప్రకటించు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయ అంతటా తిరిగాడు. దీనిలో ఆయన ఎంత ఎన్ని స్వస్థతలు చేశాడంటే మనకు యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఒక మాట చెబుతాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో చివరి వచనాల్లో చెప్తాడు. ఆయన చేసినటువంటి స్వస్థ కార్యాల గురించి చెప్తే యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. ఆయన ఏం చేశాడు? చివర 33 సంవత్సరాల తర్వాత పరిచర్య ప్రారంభించాడు. ఆ పరిచర్య చేసిన కొద్ది కాలంలోనే ఆయన చేసిన కార్యాలు అనేకాలు ఉన్నాయి. వాటిని ప్రతిదాన్ని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది.
అంటే ఆయన అన్ని గొప్ప కార్యాలు చేశాడు. మామూలుగా విశేషంగా అన్ని గొప్ప కార్యాలు చేశాడు ఆయన. తర్వాత దీనిలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 35 వచ్చినాలు చూద్దాం. 35 నుంచి 38 వచ్చినాలు. యేసు వారి సమాజ మందిలో బోధించు రాజ్య సువార్త సమాజ మందిరంలో బోధించు రాజ్య సువార్త ప్రకటించు ప్రతి విధమైన రోగం ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు సమస్త పట్టణములందును గ్రామములందును సంచారం చేశాను. ఆయన సమూహం చూసి సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వల్లే విసికి వెతికి చతిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారము కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. కోత యజమాని వేడుకుని శిష్యులతో చెప్పి కోత విస్తారంగా ఉంది, అందువల్ల ఏంటంటే పరివారు తక్కువగా ఉన్నారు. అందుకని ఇక్కడ ఏం చేస్తాడు ప్రభు, ఇంకేం చేస్తాడంటే మార్క్స్ వార్త 16:16 ఏం చెప్తాడంటే, మార్క్స్ వార్త 16:16 మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సర్వలోకానికి ఏం చేస్తే శిష్యులతో చెప్తాడు. అందులో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తాడంటే 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏం చేస్తాడు 16:16 ఏం చెప్తాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమంటాడు. అది కూడా ఏం చెప్తాడు మత్తయి సువార్త 28:20లో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవాలని వారికి బోధించాను. వాటన్నింటినీ గైకొని వాటి ప్రకారం మీరు చేయాలి, పరిచర్య చేయాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చమన్నాడు. అన్ని రక్షణ అనుభవాలకు నడిపించమన్నాడు. వాళ్ళందరూ కూడా పరిచర్య సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించేవాడు. తర్వాత దానిలో ఏమంటాడంటే నమ్మినవాడు రక్షించబడదు, నమ్మనివాడికి శిక్ష విధించబడుద్ది అన్నాడు. అందుకని ఇక్కడ ఈ 19 ఏమంటారు 28-19 మత్తయి సువార్త 28 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చాడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నింటినీ గైకొనవాలని వారికి బోధించు. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా చెప్పకూడదు. దీనిలో ఆయన బోధించే సంగతులు ఏంటంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయుల్లో కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి విషయాలని ఏం చేశాడు గట్టిగా వాళ్ళకి బోధించి చెప్పమని ప్రభు ఆజ్ఞించాడు. తర్వాత దీనిలో మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో చూస్తే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడం వారికి అధికారం ఇచ్చాడు. ఆ 12 మంది వాళ్ళకి అధికారం ఇస్తాడు. వాళ్ళ స్వార్థ పరిచయకు వెళ్ళమన్నాడు. వాళ్ళకి వేటి మీద అధికారం తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చారు. అందులో దీనిలో ఏం చేస్తుంటే ఆయనకు అధికారం ఇచ్చిన దాన్ని బట్టి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనంలో నేను తండ్రి వద్దకు వెళుతున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చేస్తాను మీతో. అందుకనే మీరు నా నామమును దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచుటకై దాన్ని చేతును. కాబట్టి ఏంటంటే మీరు ఏం చేయమన్నాడు విశ్వాసం వాడు తండ్రి వద్దకు వెళుతున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీరు నా నామని దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచుటకై దాన్ని నేను చేతునని చెప్పి సెలవిచ్చాడు. నా నామను మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు దానికి ఏం చేస్తాడు, మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకుంటారు. అంటే దేవుడు ఇచ్చిన మాట చొప్పున మనం నడుచుకోవాలి, దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకోవాలి తప్ప స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. స్వబుద్ధి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే సభ్య సమాజం ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-15 చూద్దాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-15 వచనాలు 13-15 వచనాల్లో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగా నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల లాగు కుయుక్తితోనూ కాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకోవచ్చు. అలల చేత ఎరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుతాం. క్రీస్తు వలె సత్యం చెబుతూ అన్ని విషయాల్లో మనం ఎదగాలి. తర్వాత సభ్య సమాజం అస్థిరతకు కారణం ఏంటంటే నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోకపోవటం, నేర్చుకోకూడనటువంటి విషయాలని మీద ఆసక్తి చూపించడం. అందులో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే కీర్తనలు 106:5-31, కీర్తనలు 106 అధ్యాయం 31 వచనం, 106 అధ్యాయం 35 వచనం. అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. ఏం క్రియలు నేర్చుకున్నారు? వారి విగ్రహములను పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తమును కుమార్తెల రక్తమును ఒలికించిరి. కనుక కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలి అర్పించిరి. రక్తం వలన దేశము అపవిత్రమాయను. అందువల్ల మనం ఏంటంటే అన్ని జనులు వీళ్ళంతా వాళ్ళు చేసినటువంటి బలు అర్పించడం అన్ని జనులు చేసేటువంటి పని. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడంటే విరిగి నలిగిన మనసునే ఆయన కోరుతున్నాడు. బలు అర్పించలేదు కానీ విరిగి నలిగిన మనసు ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అందువల్ల ఇక్కడేంటి అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. ఏ క్రియలు నేర్చుకున్నారు? అపవిత్రమైనటువంటి క్రియలు నేర్చుకున్నారు, అలవాటు పడిపోయారు అన్ని జనులతో. ఈ సౌలు కూడా ఏమవుతాడంటే మొట్టమొదటి దేవుని ఆయన ప్రేమించి ఆయన రాజుగా చేసిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అతను దేవుని విచారించు ప్రతి విషయంలో కూడా అతనికి ఏదన్నా ఇది వస్తే దేవుని అడగకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని చివరికి అంటే వీళ్ళతో తంత్రగాళ్ళతో వాళ్ళ మధ్య విచారించిన తర్వాత ఏం చేసి దేవుడు మొత్తుతాడు, చచ్చిపోతాడు. అందువలన దేవుడు దీనిలో మన పదార్థంలో ఒక మాట చెబుతాడు, విగ్రహార్థం చేయొద్దు, విగ్రహార్థం చేయకూడదు. నాకంటే నేను కుమార్తెను కానీ కుమారుని కానీ లేకపోతే దేన్ని ప్రేమించినా కూడా అది విగ్రహారాధన కిందనే భావించమంటాడు. ధనాపేక్ష కూడా సమస్త కీళ్లకు మూలమని చెబుతాడు. ధనాపేక్ష కలిగితే దాన్ని ఏం చేయాలి? దూరంగా వెళ్ళిపోమని చెప్తాడు మనకి. అందువలన ధనాపేక్ష సమస్త కీళ్ళకి మూలం. అదేంటంటే ఇది యాకోబు రాసిన పత్రికలో చెబుతాడు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అనేది యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో దేవుడు కీడు విషయమై శోధింపబడినాడు. శోధన సహించేవాడు ధనుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభుత్వాన్ని ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడినాడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ఎందుకంటే ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడుబడి మరలుకొల్బడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణానికి అంటది. అందుకని దురాశ మనం శోధించబడుతున్నామంటే దేన్ని ఈ లోకమైనటువంటి ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం ఉన్నాడు. ధనాపేక్షను వదిలిపి ధనాపేక్ష లేని వారై ఉన్నదానిలో సంతృప్తి చెందమని దేవుడు వాక్యం మాట సెలవిస్తున్నాడు. అందువలన దాన్ని మనకు ఉన్నదానిలో సంతృప్తి కలిగి ఉండాలి. ఉన్నదానిలో సంతృప్తి కలిగి ఉండాలి. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో 15వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాటు చేస్తుంది, మంచి నడవడిని చెరుపును. తర్వాత దీనిలో 4:4లో ఏం చెప్తాయంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తాయంటే లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 4 అధ్యాయం 4వ వచనంలో వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయకూడనో వాడు దేవుని శత్రువును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున అను లేఖనం చెప్పినది వ్యర్థమని అనుకుంటున్నారా?
కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించు అహంకారులను ఎదిరించి దీనుల కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇంకో విషయం ఏంటంటే, ఈ లోక స్నేహం దేవునితో చేకూరడు దేవుని శత్రువును. ఈ లోక స్నేహం దేవునితో వైరము. ఈ లోక స్నేహం అంటే ఈ లోక ఏచ్చులన్నీ కూడా శరీరాశ నేత్రాశ చెవుడు. దీనిలో యోహాను రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 2వ పత్రికలో 15 మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకం ప్రేమించిన తండ్రి ప్రేమ మనలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవబడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశ గతించిపోను కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుచును. దేవుని చిత్తానుసారంగానే మనం నడుచుకోవాలి. దేవునికి భిన్నమైన దీనిలో మనం దేవునికి అంగీకారం కాని విషయాలు మనం తగ్గదు. దేవుడు ఎంత ఆయన ఏంటంటే తను ప్రేమించిన వారికి మేలు కలిగే సమస్తం సమకూడి జరుగుతాయి అంట. ఆయన ప్రేమించిన వారు ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకంట శత్రువుని కూడా మిత్రులుగా చేసేటువంటి తండ్రి గొప్ప తండ్రి మన తండ్రి. అందువల్ల దీనిలో ఇంకోటి ఏంటంటే, అందులో 2 కొరింథీ 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, 2 కొరింథీ 6వ అధ్యాయం 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు చూద్దాం. 14 నుంచి 18. మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతి ఏం సాంగత్యం? వెలుగు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలయాలతో ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకు పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం. అందువల్ల దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తూ నేను వారి దేవుడిని అయిందును, వారు నా ప్రజలైందురు. మనం ఎవరు అంటే దేవుని ప్రజలే. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే అవిశ్వాసాలతో మన పొత్తు పనికిరాదు. బెలయాలతో ఏం సంబంధం? క్రీస్తుకి బెలయాలతో సంబంధం లేదు కదా. విశ్వాసతో అవిశ్వాసకి ఎక్కడ సంబంధం? కాబట్టి అందువలన వాళ్ళకి దూరంగా ఉండమంటాడు. విగ్రహారాధన చేయకూడదు. వాళ్ళు ఏంటంటే అవిశ్వాసాలు, విగ్రహారాధికులు. కాబట్టి వాళ్ళతో చేరితే 6 నెలలు గడిస్తే వారు వీరు అవుతారన్నమాట. అది సత్యం అవుతుంది. అందుకని వాళ్ళతో వీలైనంత దూరంగా ఉండాలి. అయితే దీనిలో ఇంకో మాట చెబుతారంటే, వీళ్ళందరూ దూరంగా ఉండని చెబుతారు కానీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెబుతారంటే, 5వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ఈ లోకపు జారులతోనైనా లోబులతోనైనా దోచుకుని వారితోనైనా విగ్రహారాధకులతోనైనా ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడైతే సహోదరుడైన వాడు ఎవడైనా జారుడు కానీ, లోబు కానీ, విగ్రహార్థుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదని, భుజించకూడదని మీకు రాస్తున్నాను. అంటే ఈ లోకంలో అందరూ అన్ని రకాల మనుషులు ఉంటారు, భిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన ఉంటారు కదా. అందువలన అందరికీ దూరంగా ఉండి ఇప్పుడు మానవుడు సంఘజీవి, సంఘంతో కలిసి లేకపోతే మానవులతో కలిసి లేకపోతే భిన్నంగా వేడుగా ఉండటానికి లేదుగా. అందువలన ఏంటంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, సహోదరుడైన వాడు ఎవడు? సహోదరుడు అనబడిన వాడు విశ్వాసి అనబడిన వాడు జారుడు కానీ, లోబు కానీ, విగ్రహాదుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్నాడలా అట్టివానితో సాంగత్యం చేయకూడదని, భుజింపను కూడదని మీకు రాస్తున్నాను. అట్టివాడితో దూరంగా ఉండమన్నాడు. అందరికీ కాదు, సహోదరులు ఎవరైనా అలాంటి స్వభావం కలిగి ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు విక్రమింపడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనం ఏంటంటే మనం మోసపోతాం. దేవుడు ఎప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాడు. అన్ని వేళలా ఆయన కన్నులు ఇచ్చినవాడు కానుకుండా, చెవుని ఇచ్చినవాడు వినకుండా అని చెప్పి మన దీనిలో చెప్తాడు, కీర్తనలో చెప్తాడు. అందువల్ల దీనిలో ఏంటంటే, మోసపోకుండా దేవుడు ఎక్కింపడ్డు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమైన పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవన పంట కోయను. అందువల్ల ఏంటంటే మనం ఏం విత్తునో ఆ పంట మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అనగా శరీరచ్చలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమైన పంటకు వస్తాడు.
అది శాశ్వతమైంది కాదు, స్థిరమైంది కాదు. ఆత్మను బట్టి విత్తువాడు ఏం చేస్తాడు? నిత్య జీవన పంటను వేస్తాడు. నిత్య జీవన. అందువల్ల ఏంటంటే మనం ఎట్లా మోసపోకూడదు. ఇప్పుడు ఏ విషయంలో కూడా దేవుని బైబిల్ ఏం చేస్తాడంటే ఎవరైనా మంచి మాటలతో మాటలతో మోసపోకుండా జాగ్రత్త పడమని చాలా సందర్భాల్లో ప్రభు చెప్తాడు. తర్వాత దీనిలో ఇంకో విషయం ఏంటంటే రెండోది, ఇది నేర్చుకోండి అనే సందర్భానికి సంబంధించి యెషయా రాసిన పత్రిక యెషయా 1:17 చూద్దాం. యెషయా 1:17లో యెషయా 1:17 కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకోండి, న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి, హింసించబడి వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షంగా వాదించుడి. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట? కీడు చేయటం మానాలి, మానుడి, మేలు చేయటం నేర్చుకోవాలి. అంటే మనం మేలు చేయటం అంటే మేలు ప్రతిగా కీడు చేసిన వాడి ఇంట్లో ఉంచాడు, కీడు తొలగిపోతుందని దీని వాక్యం సెలవిస్తుంది. అందువల్ల మనం ఏం చేయాలంటే కీడు చేయటం మానాలి. దీనిలో 12వ అధ్యాయం చెప్తాడు. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12 వచనం చూద్దాం. పన్నెండో అధ్యాయం 17వ వచనంలో కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఉండి, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయడి. పగ తీర్చుకోవడం నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్తున్నాడని రాయబడింది. కాబట్టి మన కీడుకు ప్రతిగా మనం మీకు ఆలోచించవద్దు. మనకి ఎట్లా అంటే కీడు కాకుండా మన కీడు చేసేవాడి విషయంలో దేవునిలో మనకి ఇట్లా ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు అన్ని విషయాల్లోనూ దాన్ని తప్పిస్తాడు, కీడు నుంచి తప్పిస్తాడు దేవుడు. తర్వాత దీనిలో ఇంకోటి మేకాలో 6:8 ఏం చెప్తాయంటే, అందువల్ల ప్రభు చెప్పే ప్రతి మాట కూడా మనకి ఎట్లా అంటే మేలుకరంగానే ఉంటుంది. మేకాలో చెప్తాడు. మేకాలో ఏం చెప్తాడంటే చూద్దాం ఒక మాట. మేకా 6వ అధ్యాయం 8వ వచనంలో మనుషుడా, మీ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదురు ప్రవర్తించడం, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేస్తున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చి వార్త ఆలకించుడు. ఇక్కడ ఏం చేస్తాడంటే దేవుడు తన విరోధంగా నడుచుకున్న వాళ్ళు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అందులో అనుమానం లేదు, శిక్షిస్తాడు. తర్వాత దీనిలో ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో 4వ వచనం చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనములకు తెలియబడినీయుడు. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకం మీ సన్నిధులు దేవునిలో విన్నపంలో దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానం నుంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలేడు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మంచి వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి, చెడ్డ వాటి మీద మన మనసును పోనివ్వకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం యెషయాలో చెప్తాడు ఇంకో మాట. మత్తయి 9:13 9వ అధ్యాయం 13వ వచనంలో, అయితే నేను పాపులను పిలువచ్చుతాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యం భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పింది. ఎవరితో చెప్తాడు? శిష్యులతో చెప్తాడు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాము కానీ శిష్యులు ఉపవాసం చేయరు. దీని హేతువమైన అడుగ్గా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి ఇద్దరిని కొనుపోబడి దినము వచ్చినప్పుడు వారు ఉపవాసం చేతురు. ఎవడను పాత బట్ట కొత్త బట్టను మాసికి వేయడు. వేసిన ఆ మాసిక బట్ట వెలితి పరుచును, చినుకు మరీ ఎక్కువ. మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోసిన తిత్తి పిగులును, ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడవును.
అయితే కొత్త ద్రాక్షను కొత్త తిత్తులు పోయిదురు, అప్పుడు రెండును చెడిపోకుండా ఉంటాయి. అందులో దాని భావం ఏంటంటే ఇక్కడ ప్రభు దేవుడు చెబుతాడు దీనిలో, అయితే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులు పిలువ రాలేదు, కనుక్రమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యం బలినే కోరనని చెప్తాడు ప్రభు ఇక్కడ. అందువల్ల ఏంటంటే మనం ఏం చేసినా కూడా దేవుని మహిమార్థమే చేయాల్సింది తప్ప దాని భిన్నంగా మనం ఏం చేయటానికి లేదు. ఎక్కడ నేర్చుకోవాల్సింది అది దేవుని మహిమార్థమే నడుచుకోవాల్సిందే. తర్వాత దీనిలో యెషయా రాసిన 6:6 చూద్దాం. యెషయా రాసిన 6:6లో కొలసి 3:2-3 చూద్దాం. కొలసి చాలా టైం అయింది. కొలసి 3:2-3 పైనుంటి వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నట్లు ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపడతారు. దీనిలో పైనున్న వాటి మీదనే మనం కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు. ఇందులో యాకోబు రాసిన పత్రిక 3:17 ఏం చెబుతాయంటే, యాకోబు రాసిన పత్రిక 3:17లో పై వాటిని గురించే వెతకమన్నాడు. పైవాటి అంటే అయితే పైనుండి వచ్చి జ్ఞానం మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైన వేషధారణ లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం ఎత్తబడును. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం ఎత్తాయి. సమాధానంగా ఉన్నట్టయితే మన సమాధానం ఎత్తబడుతుంది. తర్వాత దీనిలో ఫైనల్గా ఇంకొక వాక్యం చదువుతాం. సామెతలు 1:7 చూద్దాం. సామెతలు 1:7 చూద్దాం. సామెతలు 1:7 యెహోవా యందు భయభక్తులు ఉంట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. అందువల్ల నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, తల్లి బోధనలను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉన్నాను. ఎవరి తండ్రి ఉపదేశమును ఆలకించాలి, తల్లి బోధనల్ని త్రోసివేయకూడదు. అంటే సమ్మతించాలి, సహకరించాలి, నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా ఇంకోటి ఏంటంటే ఎఫ్ఎస్సి 5:22 చూద్దాం. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 5:22 5:22 స్త్రీలారా, ప్రభువు వాళ్ళకి మీ సొంత పురుషుని లోబడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే విధేయత నేర్చుకోవాలి. ప్రతి స్త్రీ కూడా భర్తకు లోబడి ఉండాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇదే చెప్తాడు. ఎఫ్ఎస్సీలు 5:22 ఏం చెప్తాడంటే, క్రీస్తు సంఘమున శిరస్సు లాగున పురుషుడు భార్యకు శిరస్సు అన్నాడు. క్రీస్తు శరీరము రక్షణ. సంఘంలో పురుషులు మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమిస్తున్నాడు. దీనిలో స్త్రీలకు ఏం చెప్తారంటే, ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి, పురుషులు ఏమన్నా భార్యలను ప్రేమించాలి. అలాంటి కుటుంబాలు ఎట్లా ఉంటాయంటే అన్యోన్యంగా, ఆప్యాయతగా, ఒకరి పట్ల విధేయత కలిగి మంచి జీవన విధానం కలిగి ఉంటారు. తర్వాత తీతు రాసిన పత్రిక, చివరిగా తీతు రాసిన పత్రిక 4:14 చూద్దాం, ముగించుకుందాం. తీతు 4:14 తీతు కాబట్టి ఈ కొద్ది వాక్యం తన వెనుకడు దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని మమ్మల్ని ఇప్పుడుగా ప్రేమించిన ప్రేపల్లో కొంతమంది తండ్రి, జీవము గల నాయన, మహిమ గల తండ్రి, అన్ని విషయంలో ఆధారపడుతున్న తండ్రి, నాన్న మీరు ఇచ్చినటువంటి దీనిలో సందేశంలో వాళ్ళ నాయన అన్నిటి గురించి మంచి విషయాలు నేర్చుకోమన్నారు, కానీ చెడు విషయాలు జోలిపోవద్దని సెలవిచ్చారు. సభ్య సమాజం నాయన సభ్య సమాజం నాయన హర్షించే విధంగా మంచి విషయాలు నేర్చుకోవాలి, కానీ దుష్టులకు దుర్మార్గపు ఆలోచనలు మనసును పోనకుండా శుభదిన ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో మీద నమ్మిక ఉంచి మా ప్రవర్తన ఎంత అధికారం లోపల నడుచుకోవడానికి సాయం చేయమని కొద్ది ఉన్నపాలు మా ప్రభువు ప్రికుమారుని యేసు నామమున మిక్కిలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.